ఎక్కడైనా ఏ గ్రామంలో ఉన్నా మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఉంది, నేనైనా ఉంది. గతంలో ఈ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి నేను అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నా. నాకు ఇష్టమైన బాపులవాడి మండలంలో రాజకీయాలకు తావులేదు. బాపులవాడి మండలం దశ దిశ మారుస్తానని చెప్పా, నల్లవల్లిని పారిశ్రామిక తీసుకోవాలని చెప్పా. ఎకరం 30-40 లక్షల రూపాయల మల్లవల్లిలో ఎకరం నేను శాసనసభ్యుడు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నేను 15,000 ఉద్యోగాలు ఇచ్చి ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటడమని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు 30,000 ఉద్యోగాలు మల్లవల్లి నుంచి ఇస్తామని చెప్పిన పరిస్థితి. 16.5 లక్షలకు ఎకరం అంతకుముందు కేటాయిస్తే పరిశ్రమలు స్థాపించకుండా ఉంటే గత వైసీపీ ప్రభుత్వం దాన్ని 89 లక్షలకు ఎకరం రేటు పెంచితే కనీసం నిరసన కూడా తెలియజేయని పరిస్థితి. తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి ఎంత పెడదామంటే 40 లక్షలు కట్టింది సార్, బయట కూడా 40 లక్షలు ఉంది, మార్కెట్ వాల్యూ రైతుకు కూడా అంతే ఉంది సార్, మనం డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి అని అడిగితే ఆయన 40 లక్షలు పెడదామనుకున్న పరిస్థితి. తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుంచి ఆ రోజు 14-19 మధ్య పారిశ్రామికవేత్తలు ఎవరికైతే భూమి కేటాయించారో వాళ్ళు మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఎన్నికల ముందెప్పుడు ఒకసారి కలిసినప్పుడు నేను నాతో చెప్తే ఒక మాట ఇచ్చాను, అది చేద్దామని 16.5 లక్షలకే ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పా, సార్ వీళ్ళు 14-19 మధ్య వరకు అట్లా ఇండస్ట్రీస్ ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఏం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదు సార్ అంటే 2 సంవత్సరాల లోపు కట్టమంటే యువరాజ్ గారిని అభిషేక్ గారిని MDAPICని కలవమంటే సెక్రటరీలో కలిసిన తర్వాత 2 సంవత్సరాల లోపు పెట్టమని నేను అడిగితే ముఖ్యమంత్రి గారు 18 నెలల్లోనే కంపెనీ పెట్టి కంప్లీట్ చేయకపోతే భూమి వెనక్కి ప్రభుత్వం తీసేసుకుంటామని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యంగా మల్లవల్లి గ్రామ ప్రజల బాపులవాడి మండల తరఫున ప్రభుత్వం నమస్కారం తెలియజేస్తూ మల్లవల్లి గేమ్ చేంజర్ అవుతుంది. అశోక్ లేలాండ్ వెనక్కి తీసుకొస్తానని చెప్పా. అశోక్ లేలాండ్ గౌరవ మంత్రి లోకేష్ బాబు తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసిన పరిస్థితి. దాని యాన్సిలరీ యూనిట్స్ కూడా అనుబంధ సంస్థలు దాదాపు 10-12 అతి త్వరలో కొన్ని వారాల్లో ప్రారంభమయ్యే పరిస్థితి. అలాగే ఈ మండలంలో రాబోయే కాలంలో మల్లవల్లి నుంచి పరిశ్రమలు వస్తాం ఖాయం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావటం ఖాయం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకపోతే ఏదైనా కృష్ణా జిల్లా హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ గా ఉన్న ఈ జిల్లా ఆఖరికి ధైర్యకర పరిస్థితుల్లో కృష్ణా జిల్లా పేరు చేయడానికి కృష్ణా పేరు మీద ఉన్న ఎన్ని వెళ్ళిపోతున్నాయి. ఒక కృష్ణా DCCB ఒకటి ఉంది, ఇంకోటి ఏదో అందరూ తప్ప అన్ని ఆంధ్ర బ్యాంక్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. హైయెస్ట్ ట్యాక్స్ కట్టిన ఈ జిల్లా ఇవాళ ఆఖరికి ఏమైందంటే రైస్ పేరుగా ఉన్న ఈ జిల్లా కేవలం మనం ఎన్నో స్థానంలో లెక్క సమయంలో లేని పరిస్థితి కృష్ణా జిల్లా దిగజారిపోవడం చాలా బాధాకరం. 6.5 నియోజకవర్గాలు పరిమితం అయిపోయిన ఈ జిల్లా మళ్ళీ అభివృద్ధి బాటలో ముందుకెళ్లాలంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే తప్ప అది సాధ్యం కాదు. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలో, ఏ మండలంలోనైనా. అంతకుముందు తొలితరం పారిశ్రామికవేత్తలు KCP వెలగపూడి రామకృష్ణ గారు, ఆంధ్ర షుగర్ మూలపూడి లక్ష్మణ ప్రసాద్ గారు ఇట్లాంటి తొలితరం పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసిన తర్వాత కోయంబత్తూరు, హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల ఈ దుస్థితి ఈ జిల్లాకు పట్టింది. కానీ మల్లవల్లి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్రస్ చేస్తుంది. మల్లవల్లిని ప్రామాణికంగా తీసుకుని MSMEలు చాలా రాబోతున్నారు. రేపు వేరుపేటగూడలో కూడా 50 ఎకరాలు రేపు సాయంత్రం ఓపెన్ చేయబోతున్నాం. అలాగే మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీ బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పించుకోవాల్సిన పనిచేస్తారు తప్ప తప్పుడు కేసులు కడతాకు, పనికిమాల రాజకీయాలు చేయటకు, దొంగచాటు తెరచాటు రాజకీయాలు చేయటకు నేను రాజకీయాలు లేదు. అలాంటిదే కావాలని కోరుకుంటే ఎప్పుడు ఏమన్నా శాసనసభకి ఏ ఎన్నికల్లో మెజారిటీ ఇచ్చి గడవడపడి నన్ను గెలిపించదు. నన్ను గెలిపించారంటేనే అభివృద్ధి కోరుకుంటున్నారు. నేను అభివృద్ధి చేసి తీరుతానని చెప్పి దానికోసమే పనిచేస్తారు. రాజకీయాలు ఎన్నికల ముందు చేస్తాం అవసరం తప్పుడు. ఇప్పుడు రోజు రాజకీయం చేసిన అవసరం లేదు. ఈ కొంతమంది రాజకీయం చేసుకుంటానే పొద్దుతుంటే ఆ మనం జరిగింది తప్ప అభివృద్ధి చేయాలంటే చాలా కష్టపడి చేస్తారు. ఈ రోజు మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని చెప్పి ఆ దిశగా పనిచేస్తున్నాం. రాబోయే కాలంలో గన్నవరాన్ని మోడల్ నియోజకవర్గంగా చేసి తీరుతాం. సూపర్ 6 లో కూడా నేను 3-4 కన్నా చేయకపోతే వచ్చే ఎన్నికలు పోతాను. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నాను. దానికోసం పనిచేస్తున్నాం. అలాగే ఈ మరిచెర్ల గ్రామంలో నాకు మైనస్ వచ్చిన నేను వాళ్ళ మీద కక్ష సాధించడానికి 90 లక్షల రూపాయలు సురేష్తో మాట్లాడి ఆ రోడ్డు వేయించిన పరిస్థితి. అలాగే మీరు ఏ గ్రామం తీసుకున్నా సిండికేట్ పాలన 40 సంవత్సరాల తర్వాత మీ గ్రామాల్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నానంటే MDO ఆఫీస్ నుంచి కానీ పంచాయతీ నిధుల నుంచి కానీ 40 మీటర్లు, 30 మీటర్లు, 50 మీటర్లు రోడ్లు లేకపోవడం చాలా బాధాకరం. అంటే చాలా నిరాదరణకు గురైన పరిస్థితి. ఎక్కడైనా రోడ్డు బాగు చేయడానికి డబ్బులు లేకపోతే అది ప్రభుత్వానికి నిధుల సమస్యను సరిపెట్టుకోవచ్చు. కానీ 40 మీటర్లు, 50 మీటర్లు లేని నేను గన్నవరం మండలంలో 26 ఐడెంటిఫై చేసి చేపించాను. రూరల్ మండలంలో 30 ఐడెంటిఫై చేపించాను. ఉంగూరు మండలంలో అయితే పొరుగుమాడలో గ్రామ సభ పెట్టాం.
అలాగే మానికొండలో పెట్టాం, ఇరిపల్లిలో పెట్టాం, మన గన్నవరంలో పెట్టాం, బాపులపల్లిలో పెట్టాం. మీ సమస్యల పరిష్కృతకి రాజకీయాల్లో తప్ప పరిపాలన పనిచేయడానికి రాజకీయాల్లో లేను అని మరోసారి తెలియజేస్తున్నాను. మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తే, మీ బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే మీరే నన్ను గుర్తుపెట్టుకోవడం తప్ప. మీ కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ 1 సంవత్సరం పనిచేస్తే దేశంలో నంబర్ 1లో పెట్టా. అలాగే ఈ రోజు పెడతానని చెప్పా. రాజకీయాల్లో ఒడిదుడుకు సహజం, అవన్నీ అసలు లెక్క సమ చేసే మనిషి కాదు. రాబోయే కాలంలో ఈ నియోజకవర్గాన్ని మూల నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. అలాగే మా పార్టీ విషయం గ్రామ సభలో మాడకూడదు, కానీ గ్రామ పార్టీ అధ్యక్షుల్ని మంచిగా ఎన్నుకోవాల్సిందిగా పార్టీ అందరూ కలిసి జనసేన, బీజేపీ ఆ పార్టీ చూసుకుంటారు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పార్టీకి అధ్యక్షుడైనా తర్వాత గ్రామ పార్టీ అధ్యక్షుడే ఇంపార్టెంట్. మిగతా అన్ని పనులు మా అన్ని మధ్యలో పనులు. ఏది గ్రామంలో పార్టీ లీడ్ చేసిన గ్రామ పార్టీ అధ్యక్షుడు, సెక్రటరీ, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పార్టీ. మిగతా అంతా మంచిగా నాలుగు ఊరినే పోస్టులు చెప్పుకుంటూ ఉంటాం. కానీ పార్టీని కాపాడాల్సింది గ్రామంలో పార్టీని పటిష్టంగా చూడాల్సిన అవసరం ఉంది. పార్టీ ప్రెసిడెంట్ కూడా ప్రజా సమస్యల మీద పనిచేయాల్సిన అవసరం ఉంది. మీ గ్రీవియన్స్ ను అడ్రస్ చేయడానికి. అలాగే మొన్న బాపులపల్లిలో రాబోయే కాలంలో బాపులపల్లి దశ మార్పు ఎట్టి పరిస్థితులు మల్లవరంలో ఇండస్ట్రీ వచ్చిన మరుక్షణం, ఉద్యోగ ఉపాధి అవకాశం వచ్చిన మరుక్షణం బాపులపాడులోనే ఉంటారు తప్ప కొన్ని పల్లెటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బాగా చేస్తున్నారు. ఎక్కడైనా వైద్యం విద్య లేని ప్రజలు ఎవరు వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి ఏ ఊరు మారు. ఏ వ్యవసాయం చేసేవాడైనా అణగారిన వర్గాలైనా, అట్టడి వర్గాలైనా, బలహీన వర్గాలైనా, లేకపోతే అక్కడ వర్గాలైనా ఎవరైనా స్కూల్లో ఎక్కడ ఉందో అక్కడ పిల్లలు చదివించుకోవడం వస్తారు. రాబోయే కాలంలో బాపులపాడు టౌన్ దశ మార్పులను తెలియజేస్తూ దానికోసం పనిచేస్తాను మరోసారి తెలియజేస్తున్నాను. మీ ఊళ్ళో 40 మీటర్లు, 50 మీటర్లు, 30 మీటర్లు, 70 మీటర్లు రోడ్లు లేకపోవడం ఎటువంటి క్షమారం కాదు. అటెండ్ ఉంటే అవి కూడా చెప్పండి, అప్పుడే పరిస్థితి. అలాగే రాబోయే కాలంలో ఈ బాపులపాడు మండలంలో అన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ కి కాంపౌండ్ వాల్ కావాలంటే నియోజకవర్గం మొత్తం 2.1 లక్షలు ఉంటే అయిపోతుంది. కానీ 1,51,00,000 డిఎంఎఫ్ ఫండ్ నుంచి తీసుకున్నాం కలెక్టర్తో. ఈ బాపులపాడు మండలంలో ఒక్క తిప్పలకొండ విలేజ్ తప్ప ఆ ఒక్కూరులోనే ఎక్కువ ప్లేస్ తో అంగన్వాడీ ఉంది. దాని ఒక్కదానికే 18 లక్షలు అవుతుంది. ఒకటే ఆపారు. అది కాకుండా మిగతా అంగన్వాడీ అన్నిటికీ గోళ శాంక్షన్ చేయించా త్వరలో పని మొదలుపెట్టే పరిస్థితి. అలాగే రాబోయే కాలంలో మీ సమస్యలను పరిష్కరిస్తాకే ధన మాన ప్రాణ రక్షణ చేయలేనప్పుడు పదవిలో ఉండడం అవసరం. అభివృద్ధిని కోరుకోకుండా రౌడీజాన్ని కోరుకుంటే గత ఎన్నికల్లో ఇలాంటి తీర్పు వచ్చేది కాదని పరంగా నమ్ముతున్నారు గన్నవరం నియోజకవర్గం నుంచి. అలాగే కామెంట్ పుచ్చలపూడి చంద్రయ్య గారి మహానుభావులు పరిపాలించిన ప్రాంతంలో నన్ను శాసనసభకు ఎప్పుడు ఎన్నుకోనంత మెజార్టీ ఇచ్చిన ఎన్నుకున్నందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీకు 18-25 రోజులు చాకరీ చేస్తా నాకు అవకాశం ఇవ్వమని చెప్పి మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మీకోసం పనిచేస్తా. నేను పనిచేసేది 2-3 సంవత్సరాలు మీ బిడ్డల భవిష్యత్తు కోసం. కంపెనీలు కానీ ఎన్ని వచ్చినప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత అభివృద్ధి. కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ గోడలు అడిగితే చెప్తుంది నేను ఎలా పనిచేస్తాను. కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ 650 మంది చెప్తాను నేను ఎలా పనిచేశాను. 650 మందికి బోనస్ ఇచ్చిన 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ బేస్ లో పనిచేసిన నేను జీతాలు ఇచ్చాను. అలాగే గన్నవరం నియోజకవర్గ ప్రజా సమస్యల కోసం విప్ గా ఉన్నా కూడా ప్రభుత్వాన్ని జీవోలో మనం ప్రశ్న అడగకూడదు అన్నా కూడా ఏదో ఒక అవకాశం చూసుకుని మీ సమస్యల గురించి మాట్లాడారు. కాకులపల్లిలో ఎలక్ట్రికల్ ప్రాబ్లం గురించి మాట్లాడారు. మల్లవల్లికి ఎలక్ట్రిసిటీ ఇబ్బంది ఉంటే ఇండస్ట్రీస్ నష్టపోతారు, అక్కడ అర్జెంట్ గా వేయాలని చెప్తే ముందు అర్జెంట్ టెంపరీగా లైన్ ఏమని చెప్పారు. లైన్ వేస్తున్నారా? ఇండస్ట్రీస్ ఎట్టి పరిస్థితులు ఇబ్బంది పడలేదు. ఇండస్ట్రీస్ ఇబ్బంది పడితే పరిశ్రమలు రావు, పరిశ్రమలు రాకపోతే ఇప్పటికీ ఇలాగే ఉంటుంది. గతంలో వాళ్ళ ఆస్తులు పెంచుకుంటామో వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ సౌకర్యం పెంచుకున్నారేమో తప్ప నేను నిజాయితీగా చెప్తున్నా, మీకోసం పనిచేస్తున్నా. గన్నవరం నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా మీ బిడ్డల భవిష్యత్తుకి పరిశ్రమలు తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తున్నా. మన కాన్స్టిట్యున్సీలో బాపులపాడులో మొన్న పామ్ ట్రీస్ పెట్టమని చెప్పారు. ఇంకా ఎక్కువ గ్రీనరీ పెట్టమని కూడా డిపిఓకి ఆదేశాలు ఇచ్చా. ఆవిడ బందర్ల మీటింగ్ కూడా రాలేకపోతుంది. రాబోయే కాలంలో ఇక్కడ జంక్షన్ దగ్గర ఎవరన్నా వైజాగ్ నుంచి వచ్చే అతను బస్సులోనో బండి మీద కారులో వెళ్తుంటే రావర్పూడి రింగ్ దగ్గర పామ్ ట్రీస్ అయిపోతే బారు ఇదంతా గన్నవరం కాన్స్టిట్యున్సీ అయి ఉంటుంది. ఇక్కడ మొదలైంది అక్కడ ఎండ్ అయినట్టుగా పనిచేస్తా. అలాగే రాబోయే కాలంలో ఇంకా మీ సమస్యల్ని అసెంబ్లీలో పరిష్కరిస్తాం. అసెంబ్లీలో మాట్లాడటం, అసెంబ్లీ వేదికగా మాట్లాడదు. ప్రెస్ మీట్ లో వాళ్ళు మాట్లాడవచ్చు, కానీ వాటికి శాంతిగా ఉంటుంది. కానీ మనం శాసనసభలో ఎప్పుడైతే అడిగామో ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత శాసనసభకు సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వ అధికారులకు ఉంటారు. కాబట్టి
నేను విప్పుగా ఉన్నా గన్నవరం నియోజకవర్గ ప్రజా సమస్యల పట్ల ఏ మాత్రం రాజీ లేని పోరాటం చేస్తా. ఈవెన్ మంత్రి గారు సమాధానం చెప్పిన అర్ధసత్యం చెప్పారు మంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడే తప్ప ప్రజా సమస్యల పరిష్కారం గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా. మీ సమస్యల పరిష్కృతకి అధికారులు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ప్రభుత్వానికి ఆస్తి తప్ప వీళ్ళెవరో విట్నెస్ సాక్షులు కాదు. వీళ్ళు సాక్ష్యంగా ఉండడానికి అవకాశం లేదు. మనం పని చేయించుకోవడం వల్లే మనం పని చేయించుకుంటాం బట్టి వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి మీరు అలాగే భూ రికార్డులు, రెవెన్యూ రికార్డులు, సమస్యలు, పెన్షన్లు ఉంటే ఎంఏఓ గారిని సంప్రదిస్తుంది. అర్హత ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అలాగే మిగతా సమస్యలు ఏమైనా ఉంటే సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ సిట్ లో కంప్లైంట్ చేయండి. భూ తగాదాలు అవి ఇక్కడ తీసుకోవటం వల్ల మీకు చిన్న చిన్న సమస్యలు అయితే ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారు పరిష్కరిస్తారు తప్ప మీకేమైనా మిగతా అయితే అక్కడ పరిష్కరించుకోవాల్సిందని మిమ్మల్ని కోరుతూ, పెన్షన్ల విషయంలో అర్హులైన ప్రతి పెన్షన్ రేషన్ కార్డును మీరు పేపర్లో చదువుతారు. అర్హులైన పెన్షన్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎండీఓ గారికి అవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. అలాగే మిగతా మీ సమస్యలు ఏమన్నా మీరు వచ్చి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తాం. పీజీఆర్ఎస్ లో ఈ రాష్ట్రంలో మనం 2వ స్థానంలో ఉన్నాం. 1వ స్థానంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ తర్వాత గన్నవరం 2వ స్థానంలో ఉంది. ప్రజా సమస్యల పరిష్కారాలు, గ్రీవియన్స్ పరిష్కారాలు. అలాగే మళ్ళీ ప్రతిరోజు గ్రామ సభ పెట్టలేం. నేను ప్రతి 3 నెలలకు 6 నెలలకు పెడతా. మీ సమస్యను పరిష్కరించడానికి పనిచేస్తా. గ్రామాల్లో కూడా పెడతా. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే నేను ఒక్కడిని చేయలేను. రాజకీయం చేయాలంటే ఎవరైనా చేయగలడు. అభివృద్ధి చేయాలంటే చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది. కానీ మీరందరూ కలిసి రావాలని నేను ఒక్కడే పని చేస్తే చాలా కష్టంగా ఉంటుంది. అధికారులు కానీ, మీడియా మిత్రులు కానీ అందరూ కలిసి రావాలని కోరుతూ, గన్నవరం సెంటర్ లో గత 60-70 సంవత్సరాలుగా ఆక్రమణలో ఉన్న ఎంక్రోచ్మెంట్ కొట్టేసిన పరిస్థితి. మొట్టమొదటిసారిగా నేను 3 వంతులు వేస్తానని హామీ ఇచ్చే ఎన్నికల ముందు ఒకటి రామారపూడిలో ఇస్తారు 23,000 ఓటు, 22,000 ఓటింగ్, 35,000 జనాభా ఉన్నారు. తూర్పు కాపు సోదరులు, ఉత్తరాంధ్ర సోదరులు 16,000 మంది 4 అడుగులు ఓటు మీద చాలా బాధాకరం అని చెప్పారు. ఆయన ప్రభుత్వంలో లేట్ అవుతుందని సిఎస్ఆర్ బండిగా అతి త్వరలో ఒంటరైతే 6 నెలలకు ఎటు ప్రశ్న మొదలుపెట్టి 2 ఎన్నికల పండుగ వేస్తామని చెప్పారు. 3 రాజకీయం కోసం, ఓట్ల కోసం పనికిమాల మాటలు చెప్పేలాగా అయితే నేను ఆ ఊరిలో చెక్కులు లెక్కలకి ఇస్తానని నేను చెప్పను. 500 ఓట్ల ఉన్న గ్రామానికి 3వ వంతులు ఇస్తానని చెప్పాను. 3 వంతులు వేస్తానని చెప్పాను. అలాగే చాలా బాధాకరమైన విషయాలు మాట్లాడాల్సిందే ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంలో ట్రిపుల్ గచ్చిబౌలిని తీసుకొద్దామని అన్ని ఒప్పించడాక శాస్త్రి గారితో మాట్లాడి, ఆయనతో మాట్లాడి, శ్రీనితో మాట్లాడి, అందరితో మాట్లాడి ఒప్పించిన తర్వాత గౌరవ మంత్రి లోకేష్ బాబు దృష్టికి కూడా తీసుకెళ్లిన తర్వాత అత్యంత దుర్మార్గమైన ప్రాబ్లం ఏంటంటే ఈ నియోజకవర్గంలో 30 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ దగ్గరలో 10 కిలోమీటర్ల లోపు ఎయిర్పోర్ట్ దగ్గరలో నేను చూపించలేకపోయాను. అది నా వైఫల్యం కాదు. మీరు గతంలో మీరు ఇచ్చిన మ్యాండేట్ చంద్రబాబు నాయుడు గారి వేదనకు కారణమైన, ఈ నియోజకవర్గ సర్వనాశానికి కారణమైన మీరు ఇచ్చింది. కానీ నేను అలా నగ్గుబాటు పనులు చేయలేని, మీకోసమే పనిచేస్తానని చెప్పా. మీకోసమే పనిచేస్తున్నా. రాబోయే కాలంలో అభివృద్ధి పరంలో నియోజకవర్గాన్ని తీసుకెళ్తా. అలాగే ఎయిర్పోర్ట్ ఎదురుగా 150 ఎకరాల భూమిని, 150 కోట్ల భూమిని 15 ఎకరాలు నేనే కాపాడు. అది గర్వంగా సగర్వంగా చెప్తాను. లేకపోతే అది అన్యాక్రాంతం అయిపోయారు పోలీసు అని. దాంట్లో కన్వెన్షన్ సెంటర్ కదా ముఖ్యమంత్రి గారు ఒప్పించారు. రాబోయే కాలంలో పోలవరం కెనాల్, ఏలూరు కెనాల్, లింకప్ కెనాల్ కూడా మళ్ళీ ఫైల్ వెనక్కి వచ్చిన పరిస్థితి. గోపాలకృష్ణ గారికి ఆ బాధ్యత చెప్పారు. ఈ పని చూడండి. అది 32 కోట్లు చేరింది. కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం కక్కుర్తి పడితే నియోజకవర్గం బతికేలా అయిపోయింది అనుకోవడం ఏమాత్రం సందేహం. అలాగే ఇక్కడ ఆర్టీఓ గారిని రిక్వెస్ట్ చేస్తాను, డిమాండ్ చేస్తాను, ఆదేశిస్తున్నాను. వాట్ ఎవర్ హౌ ఎవర్ యు ఫీల్, ఈ మండలంలో అన్యాక్రాంతమైన ఏ భూమైనా, ఎంత పెద్ద ఇండస్ట్రీస్ట్ అయినా, ఏ పార్టీ నాయకుడైనా, ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడైనా ఎవరైనా ఆక్రమిస్తే వారం రోజుల్లో వెలికి తీయాల్సిందిగా మేము ఉన్నాయి. కోరుకోనుకోండి, డిమాండ్ చేస్తాను, వాట్ ఎవర్ యు కాల్. నాకైతే రిపోర్ట్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమార్కులను వదిలే ప్రసక్తి లేదు. ఈ నియోజకవర్గాన్ని గతంలో పరిపాలించిన మహానుభావులు కాక నగరత్నం గారు, లేకపోతే పుచ్చవరం సుందరయ్య గారు స్థాయిలో కాకపోయినా ఇంకా పరిమాణ పనులని గ్యారంటీగా చేయని చెప్పారు. ఎన్ని మాడటం కరెక్ట్ కాదు. కానీ ప్రజల సమస్యల కోసం వచ్చారు కాబట్టి ఇంకోసారి రాజకీయ వైపు రాజకీయం మారుతాం. 2 సార్లు పోటీ చేసి ఇంకే రాజకీయం ఏముంది. ఒకసారి ఫస్ట్ లో వచ్చినప్పుడు తెలియదు. దానికి చూసిన మాస్టర్ కావాలి, టీచర్ కావాలి, ఏమన్నా 2 సార్లు పోటీ చేసినాక ఏమన్నా నేను 2 సార్లు మాత్రమే దేవతం చేశాను. దీని గురించి రాజకీయాలకి వేదిక కాదు. కానీ ప్రజా సమస్యల పరిష్కారం, ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని మరోసారి తెలియజేస్తూ, ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఆక్రమణలో ప్రభుత్వ భూములు ఉంటే శాసనసభ్యుడుగా అది నా వైఫల్యం. నేను వైఫల్యం చెందడానికి నేను ఇష్టంగా లేదు, నేను రెడీగా లేదు. అధికారులు మీరు కూడా ఉండదు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్ గారని ఎవరైనా సరే
గుర్తుపెట్టుకోండి. దయచేసి వారంలో నాకు రిపోర్ట్ ఇచ్చింది ఎక్కడన్నా కొట్టేసేయండి. గన్నవరం సెంటర్ లో 70 సంవత్సరాల తర్వాత ఎంకరేజ్మెంట్ కొట్టేసి నాకు ఇప్పుడు మ్యాటరే కదా వస్తుంది ఇంట్లో. మీరు పార్టీని చూడడం చంద్రబాబు నాయుడు గారితో నేనే మాట్లాడే అవసరం అయిపోయి అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అక్రమ అరెస్ట్ అయ్యి అక్టోబర్ 14వ తేదీన 17వ తేదీన అనుకుంటా ఆ గుడి దగ్గరికి వస్తే ఖాళీ లేని పరిస్థితి. తర్వాత 14 రోజులకి జైలు నుంచి ఆయన బయటకు వస్తే ఆ రోజున మీరు చూపించిన ఆదరాభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని మరోసారి తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కానీ, పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా మంత్రుల సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా. గతంలో లాగా 15 కోట్లు కాంట్రాక్ట్ వస్తే 3 కోట్లు కాబట్టి ఆడు పారిపోతే ఇవాళ 32 కోట్లుగా ప్రాజెక్టు పెరిగిపోయిన దుస్థితిలో ఈ నియోజకవర్గం చాలా బాధాకరం. అలాగే ఈ కాన్స్టిట్యున్సీలో బాపులపాడు మండలాన్ని ప్రత్యేకంగా చూస్తా. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ ముందు చెప్పే ఎప్పుడు చెప్తున్నా రేపు చెప్తారు. దీంట్లో రెండో ఆలోచన కావాలని తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో మీ సమస్యల పరిష్కారం కోసం గన్నవరంలో 2 రోజులు, నేను విజయవాడ రూరల్ ఆఫీస్లో 1 రోజు, నేను విజయవాడ ఆఫీస్లో రోజు ఉంటాను. సాయంత్రం పూట ఎవరు కలవాలి కావచ్చు కాదు. గన్నవరం ఆఫీస్లో వస్తేనంటే జనాలు ఎక్కువ ఉండడం వల్ల లీడర్లతో మాట్లాడడం కూడా కష్టంగా అయిపోతుంది. ఊరికే 300 మంది 400 మంది ఇంతమంది ఉంటే నేను లీడర్లతో మాట్లాడింది. నాతో మాట్లాడాలంటే విజయవాడ ఆఫీస్ అని ఏదో మాట్లాడడం కరెక్ట్ కాదు. 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది ఆఫీస్ రామడిపోవడం. నా నియోజకవర్గానికి అక్కడికి వస్తే ఏ లీడర్తో ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం. మీ వంతుగా జిల్లా పార్టీ నాయకులు కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, ముఖ్యంగా పంచాయతీల్లో గ్రామాల్లో ఉన్న పార్టీ అధ్యక్షులు, సెక్రటరీలు కానీ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన అధికారులందరినీ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిందిగా మరోసారి కోరుతూ, ముఖ్యంగా బాపులపాడు మండలంలో ఉన్న ఆక్రమణలు ఏమో నాకు 1 వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ నియోజకవర్గంలో ఏమాత్రం అలసత్వం వైపు అవకాశం లేదు. ఎవరు ఉన్నా కొట్టేయండి. ఎక్కడైనా అసలు దాంట్లో నేనైతే మీకు ఎప్పుడు ఫోన్ చేసి ఎగనెస్ట్ లెవెల్ చెప్పండి. అమెరికాలో 15 సంవత్సరంలో లాభం చర్చింది 10 రాజకీయం చేసే మనిషి కాదని గతంలో చెప్పా. ఈ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ అవసరం లేదో కూడా చెప్పారు. గతం ఇదే నియోజకవర్గంలో 12 ఎలక్షన్లు కూడా అంతకుముందు సీఏలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ ఖజానా నష్టం మీరు పోలీసులు అందరూ వేస్తే అని చెప్పారు. కానీ ఇప్పుడు పోలీసులు తీరు మారింది. మార్చిపోతే ప్రజలు మీరు ఆడ మీద అగ్రీ చేసి చెప్పండి. గౌరవ హోంమంత్రి దృష్టిలో, ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్లి పరిష్కరిస్తారు తప్ప దీంట్లో ఏమాత్రం అవసరానికి అవగాహన లేదు. ప్రోటోకాల్ విషయంలో రాజీ ప్రసక్తే లేదు. మీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను పనిచేస్తా. అది శాసనసభలో అయినా మీ గురించే మాడతా, గన్నవరం గురించే మాడతా. గన్నవరానికి నవ్వుబడి తీసుకున్నాను. గన్నవరం ప్రజలకు గత వైపు తీసుకొస్తానని చెప్పాను. గన్నవరంకి మన స్పీకర్ గారు అన్నారు, అసలు గన్నవరం ఎమ్మెల్యేలు ఎవరు నువ్వు మాట్లాడినంతసేపు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసిన కూడా మాట్లాడలేదని వదిలేదు ఎయిర్పోర్ట్. అలాగే డిసిసిబి మీద జూలైలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎంక్వైరీ అడిగితే ఇలా నవంబర్లో శాసనసభ అడిగితే అదే రోజు రాత్రి ఎంక్వైరీ చేశారు 51 ఎంక్వైరీ. కానీ 51 ఎంక్వైరీ కూడా అమలు చేయకపోతుంటాయి. మళ్ళీ మన శాసనసభ మాట్లాడారు వైసీపీ నాయకులకు వేరే అర్థమైంది. అది అంటే ఎమ్మెల్యే బోర్డు కూడా ఏం చేయలేకపోతుంది. కానీ నేను ముందు కట్ చేసి సురకరాలను పొందుతున్నారు. దాంట్లో ఆధారగంతకే వదిలేస్తున్నాను. నేను వైసీపీలో కొన్నాళ్ళు పనిచేసి ఇక్కడికి వచ్చినా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి రాష్ట్రంలో నన్ను విమర్శించే సాహసం కూడా వచ్చాను. అది నా క్యారెక్టర్. రాబోయే కాలంలో గన్నవరం ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న శాసనసభలో మీ సమస్యల్ని ప్రస్తావించి మన సమస్యలన్నిటికీ పరిష్కారం కనుక్కునే దిశగా నేను పనిచేస్తా. మీరు తోడుగా ఉండాలని కోరుతూ, గన్నవరం అంటే మీరు అంతసేపు గన్నవరం బోర్డు తీయొద్దు, ఆ బోర్డు చూపించొద్దని మీడియా సోదరులు కూడా మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తాను. రోజు గన్నవరం కూడా ఎల్లో బోర్డు మీద అంటే అది చాలా అవమానంగా ఉంది. మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ 9,10,000 అయితే ఇక్కడ బొమ్మలూరు ఫ్యాక్టరీలో ఆర్డర్ చేశారు. 4.5 లక్షలు ఆర్యవైస్ సోదరులు ఇచ్చారు. మిగతా నేను ఇస్తానని చెప్పారు. పార్టీ నాయకులు కూడా చాలా మంది మేము ఇస్తాం అన్నారు. ఎన్టీ రామారావు గారి కమిషన్ విగ్రహాన్ని గన్నవరం సెంటర్ ఏఎస్పీ మురళి గారు ఇచ్చారు. అది కూడా త్వరలో ప్రతిష్ఠిస్తాం. అలాగే రాబోయే కాలంలో గన్నవరం సెంటర్ అంటే ఆ సెంటర్ చూపింది, అంతే తప్ప ఎన్సీఎం చూపింది, లేకపోతే ఎయిర్పోర్ట్ చూపింది, అంతే తప్ప ఆ బోర్డు చూపిస్తాం. గన్నవరానికి నవ్వుబాటు తీసుకొచ్చే పని మీడియా సోదరులు కూడా మమ్మల్ని ప్రతినిధులు మిమ్మల్ని గన్నవరం అంటే హెచ్సిఎల్ ఉంది గన్నవరం, అది మా గన్నవరం అని, లేదా ఎయిర్పోర్ట్ ఉంది మా గన్నవరం అక్కడ చూపించడం తప్ప ఎంతసేపు చిన్న రైల్వే స్టేషన్ ఉన్న ఎయిర్పోర్ట్ చూపించుకుంటాను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ సమావేశానికి వచ్చే అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్.